మూలకల్పంలో వ్యవసాయ ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఆధారంగా ఉన్నటువంటి భారతదేశం, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మరి ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా. ధాన్యాగారానికి పేరుగాంచినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి తణుకు పట్టణానికి సమీపం ఈ యొక్క ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని వ్యవసాయ పనులు ప్రారంభించేటటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమం 2014లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు తన యొక్క ఉత్పత్తులకు రెట్టింపు ఆదాయాన్ని ఇవ్వాలనేటటువంటి ఒక సంకల్పం ఈ ప్రభుత్వం స్వీకరించినటువంటి తరుణంలో గిట్టుబాటు ధరను ఏర్పాటు చేసేయటం కోసం మొట్టమొదటిసారిగా కిసాన్ సన్మాన్ నిధి అనేటువంటి ఏర్పాటు చేసి దాదాపుగా సంవత్సరానికి 6,000 రూపాయలు సబ్సిడీకి నేరుగా రైతుల అకౌంట్లో వేసేటటువంటి మొట్టమొదటి ప్రక్రియ ఈ ప్రభుత్వం చేపట్టింది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా రెండు, భారతదేశంలో ఉపయోగిస్తున్నటువంటి యూరియా ఏదైతే ఉన్నదో ఆ యూరియా యొక్క వినియోగం ఇంతవరకు కూడా జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, యూరియాని చల్లేటటువంటి ప్రయత్నం, చల్లినటువంటిది అది వేళ్ల నుంచి కాండం నుంచి తీసుకునేటటువంటి పరిస్థితి ఉండేది. అయితే నానో టెక్నాలజీ ద్వారా డ్రోన్స్ తోటి ఈ యూరియాని స్ప్రే చేసి ప్రతి మొక్కకి పైనుంచి ఆకు నుంచి తీసుకునేటటువంటి రెండో పద్ధతి. దానివల్ల యూరియా యొక్క వినియోగం గణనీయంగా తగ్గిస్తూ రాబోయేటటువంటి రోజుల్లో యూరియా యొక్క వినియోగాన్ని తగ్గించాలనేది రెండో మార్గం. అది కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి రెండో అతిపెద్ద నిర్ణయం. రైతులు జరుపుకునేటటువంటి ఈ సందర్భంలో మరొకసారి ఈ సాంప్రదాయాన్ని ఈ సమాజానికి అందజేసి తెలియజేయాలనేటటువంటి దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రేణుకా చౌదరి గారికి, అదే రకంగా గోపాలకృష్ణ గారికి, ఇక్కడ చేసినటువంటి రామకృష్ణ గారికి, ముఖ్యంగా మన కిసాన్ రామకృష్ణ గారు ప్రధానంగా కిసాన్ మోర్చా సెక్రటరీ గారు, ప్రత్యేకంగా వారికి, వారి మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పేరున మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం నాకు కల్పించినందుకు వారికి మరి నేను శిరస్సు నమస్కారం తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.